మనకు కష్టం వస్తే ముందుగా చెప్పాల్సింది ఆ భగవంతుడికే. ఆయన భగవంతుడు కదా, మనం చెప్తేనే కానీ ఆయనకి తెలీదా అని అనకూడదు. ఆయనకు అన్నీ తెలుసు, సర్వాంతర్యామి, ఆయనకి తెలియందేమీ లేదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు, ఒక ఆకు కూడా కదలదు. సో కాబట్టి మనం మన కష్టాన్ని ఆయనకి చెప్పి తీరాలి. ఎందుకంటే ఈ మనుషులు సుఖాల్లో ఉన్నప్పుడు నన్ను ఎలాగో తలుచుకోరు, కనీసం కష్టంలోనైనా నేను గుర్తొస్తానా లేదా అని చెప్పి ఆయన మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఆ పరీక్షలో మనం నెగ్గాలి కదా. అందుకోసమైనా సరే, స్వామి నాకు ఈ కష్టం వచ్చింది, ఈ కష్టం నుంచి నన్ను గట్టెక్కించు అని అడగాలి. అడిగినా అడగకపోయినా ఆయన చేస్తాడు, అది వేరే విషయం.